సరస్వతీ నది జన్మస్థలం ఎక్కడో తెలుసా? మానా విలేజ్ పార్ట్ 2. సరస్వతీ నది పుట్టింది ఇక్కడే మరియు అంతర్వాహినిగా ప్రవహించేటట్లు శాపం పొందింది ఇక్కడే. సరస్వతీ నది ఎవరి శాపం కారణంగా భూమి మీదకు వచ్చింది? సరస్వతీ నది చరిత్ర గురించి పూర్తి విషయాలు తెలుసుకుందామా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మానా గ్రామంలో వ్యాసపోతి మరియు గణేష్ గుహను దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్తే సరస్వతీ నదిని చేరుకుంటాము. ఇది సరస్వతీ నది జన్మస్థలం. ఇక్కడి నుంచి 200 మీటర్ల కింద సరస్వతీ నది మరియు అలకనందా నది సంగమం జరుపుతుంది. అదే కేశవప్రయాగ్. అలకనందా నది అలకాపురి సతోపంత్ గ్లేషియర్ నుంచి ప్రవహిస్తూ ఇక్కడ సరస్వతీ నదితో సంగమం జరుపుతుంది. సరస్వతీ నది ఉద్గమ స్థలం నుంచి చాలా వేగంగా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇంకా కిందకు వచ్చే కొద్దీ నది యొక్క వేగం తగ్గి శాంతంగా ప్రవహిస్తూ 200 మీటర్ల కిందకు రాగానే కేశవప్రయాగ్లో అలకనందా నదితో సంగమం జరుపుతుంది మరియు ఇంకా అక్కడి నుంచి అదృశ్యమైపోతుంది. ఇదిగో సరస్వతీ నది వేగంగా ప్రవహించడం, మళ్ళీ శాంతంగా ప్రవహిస్తూ అదృశ్య రూపంలో పాతాళంలో ప్రవహించడం మనం చాలా చక్కగా చూడవచ్చు. పక్కనే కొండ కింద నుంచి మార్గం ఉంది. ఈ మార్గం గుండా వెళితే సరస్వతీ నది శాంతంగా ప్రవహించటం, కేశవప్రయాగ్ సంగమంలో అలకనందా నదిలో కలవటం మరియు సరస్వతీ నది అదృశ్యమవడం దగ్గర నుంచి చూడవచ్చు. కానీ కొండ దిగడానికి మార్గం సరిగ్గా లేదు. అందుకని మిలిటరీ వాళ్ళు వెళ్ళవద్దని హెచ్చరిస్తారు. కాబట్టి చూసుకొని దిగగలిగిన వారు మాత్రమే వెళ్ళండి. ఇలా అదృశ్యమైన సరస్వతీ నది తిరిగి కాశీ దగ్గర త్రివేణి సంగమంలో గంగా యమునా నదితో సంగమం జరుపుతుంది. ఈ త్రివేణి సంగమంలో కూడా పైకి గంగా యమునా నదులు మాత్రమే కనిపిస్తాయి. కొంచెం బాగా పరిశీలించి చూస్తే మాత్రమే సరస్వతీ నది రంగు మార్పుతో కనిపిస్తుంది. మళ్ళీ ఈ సరస్వతీ నదిని చూడాలి అనుకుంటే ఉత్తరాఖండ్లోనే కాళీమఠ్ ఆలయం దగ్గర చూడవచ్చు. ఇంకా ఎక్కడా కూడా సరస్వతీ నదిని మనం చూడలేం. సరస్వతీ నది జన్మస్థలం పక్కనే సరస్వతీ మాత విగ్రహం ఉంది. పక్కనే కొండ నుంచి దారాలుగా సరస్వతీ నది నీరు పడుతుంది. ఆ నీటిని బాటిల్స్ ఉంటే పట్టుకొని తీసుకువెళ్ళొచ్చు, లేకపోతే పక్కన షాప్స్లో కొనుక్కోవచ్చు. ఇక్కడ బోర్డు మీద సరస్వతీ నది యొక్క ప్రాముఖ్యత రాసి ఉంది. అదేమిటంటే సరస్వతీ నది నీటిని తాకినా, ఆచమనం చేసిన, స్నానం, పూజ, స్తుతి, వందనం చేసిన వారి వంశం మొత్తం బుద్ధివంతులు, మేధావులు అవుతారు. మరియు వారు మాత్రమే కాకుండా వారి వంశం మొత్తం కూడా అన్ని విద్యలలో ప్రావీణ్యం చెందుతారు అని రాసి ఉంది. ఇంకా ఇదే సరస్వతీ మందిరం. ఈ మందిరం ముందు వ్యాసుడు, వినాయకుడు మరియు ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి. మందిరం లోపల సరస్వతి అమ్మవారి పెద్ద విగ్రహం. ఎడమవైపు విఠల్జీ, రుక్మిణీదేవి, కుడివైపు దత్తాత్రేయ స్వామి మరియు వారి పాదుకలు, ఇంకా సంత్ జ్ఞానేశ్వర్ భగవాన్. సరస్వతీదేవి చరిత్ర. సరస్వతీదేవి భూమి మీద నదిగా ఎందుకు అవతరించాల్సి వచ్చింది తెలుసుకుందామా? పూర్వం సరస్వతీదేవి బ్రహ్మలోకంలో వీణ వాయిస్తూ ఉంది. అప్పుడు లక్ష్మీదేవి అక్కడికి వస్తుంది. సరస్వతీదేవి వెంటనే లక్ష్మీదేవిని స్వాగతించి ఆశ్రమం ఇచ్చి కూర్చోమని కుశల ప్రశ్నలు అడుగుతూ, ఈ మధ్య బ్రహ్మలోకానికి నువ్వు అస్సలు రావట్లేదు అని అంటుంది. అప్పుడు లక్ష్మీదేవి, ఈ మధ్య మానవ కళ్యాణం చేస్తూ అస్సలు తిరిగి ఉండట్లేదు. ఇవాళ కొంచెం ఖాళీ దొరికింది, అందుకు నిన్ను కలవడానికి వచ్చాను. ప్రతి ఒక్కరూ నన్ను కావాలని కోరుకుంటున్నారు. ప్రతి ఇంట్లో నా కోసం పూజలు చేస్తారు. నేను ఎవరి ఇంట్లో ఉంటానో వారి ఇల్లు సుఖం, సంపద, కీర్తి, వైభవం అన్నీ లభిస్తాయి అని సరస్వతీదేవితో గొప్పలు చెప్తుంది. అప్పుడు సరస్వతీదేవి చమత్కారంగా లక్ష్మీదేవితో ఇలా అంటుంది, అవును, నిన్ను అందరూ కావాలని కోరుకుంటారు, కానీ నీ కాలు ఒక్కచోట నిలకడగా ఉండదు. నీది చంచలమైన స్వభావం. ఒక్క క్షణం ఇక్కడ ఉంటే మరో క్షణం వేరే చోట ఉంటావు. కానీ నేను అలా కాదు. నేను విద్యాదేవిని. నేను ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తానో ఆ వ్యక్తి దగ్గరే స్థిర నివాసం ఉంటాను. మరియు నీ ధనం ఖర్చు చేసే కొద్దీ తరిగిపోతుంది, కానీ నా జ్ఞానం పంచిపెట్టే కొద్దీ వృద్ధి చెందుతుంది. నీ ధనాన్ని ఎవరైనా అపహరించవచ్చు, కానీ నా విద్యను ఎవరూ దొంగలించలేరు అని అంటుంది. అప్పుడు లక్ష్మీదేవి, రాజుని రాజు అని ఎందుకు అంటారో తెలుసా? రాజ్యలక్ష్మి రూపంలో నేను ఉంటాను కనుక. ఇంకా సరస్వతీదేవి, రాజు కిరీటం మరియు తలకం దిద్దడం మంత్రాలతో జరుగుతుంది. ఆ మంత్రమే నేను. సకల అస్త్రాలు, శాస్త్రాలు, విద్య లేకపోతే రాజుకు అర్థం ఉండదు. యుద్ధంలో చనిపోవచ్చు. అప్పుడు ధనం ఉండి మాత్రం ఏమి ప్రయోజనం? కాబట్టి రాజుకు నీ డబ్బు కన్నా నా విద్యే ముఖ్యం.
అంటూ ఒకరినొకరు నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటూ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్తారు. అప్పుడు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారు. అప్పటికే గంగాదేవి విష్ణుమూర్తి పాదాల దగ్గర కూర్చొని ఉంటుంది. ఇంకా లక్ష్మీదేవి వెంటనే విష్ణుమూర్తి పక్కకు వెళ్ళి కూర్చుంటుంది. సరస్వతీదేవికి కూర్చోడానికి ఆసనం కూడా ఇవ్వదు. అప్పుడు సరస్వతీదేవి లక్ష్మీదేవి చేసిన పనికి అవమానం చెంది, లక్ష్మి, నీ విష్ణులోకంలో అతిథిని ఈ విధంగానే సత్కరిస్తారా? కనీసం కూర్చోడానికి ఆసనం అన్నా ఇవ్వాలి కదా అని అనగానే గంగాదేవి సరస్వతీదేవితో, నేను విష్ణు పాదాల దగ్గర జన్మించాను కాబట్టి నేను విష్ణు పాదాల దగ్గర కూర్చున్నాను. ఇంకా లక్ష్మీదేవి స్వయంగా భార్య కాబట్టి విష్ణువు పక్కన కూర్చుంది. ఇంకా నీకు స్థానం ఎక్కడ ఇవ్వాలి అనగానే సరస్వతీదేవి ఇలా అంటుంది, ఆ సమస్య నాది కాదు, నేను ఇంటికి వచ్చిన అతిథిని. అతిథికి తమ స్థానం విడిచి మరీ స్థానం ఇచ్చి గౌరవించడం పద్ధతి అని అనగానే లక్ష్మీదేవి సరస్వతీదేవితో, నేను విష్ణువు యొక్క భార్యను. విష్ణువు పక్కన నా స్థానాన్ని విడిచిపెట్టాలనే ఆలోచన నేను కలలో కూడా అనుకోలేదు. అప్పుడు గంగాదేవి, శ్రీహరి పాదాల దగ్గర నివసించమని స్వయంగా శ్రీహరే నాకు వరం ఇచ్చారు, మరి నేను ఎక్కడికి వెళ్ళను అని అంటుంది. సరస్వతీదేవి ఇంకా లక్ష్మీదేవి మరియు గంగాదేవితో, నేను విద్యాదేవిని, అందరూ నన్ను గౌరవిస్తారు, అలాంటిది విష్ణులోకంలో నాకు ఇంత అవమానం జరిగింది కాబట్టి లక్ష్మి, నీకు ఇదే నా శాపం. నువ్వు ఏ విష్ణువును అయితే కలలో కూడా విడవలేవు అని అంటున్నావో ఆ విష్ణువును మరియు ఆ విష్ణులోకాన్ని విడిచి భూలోకంలో పుడతావు. అప్పుడు నీకు విష్ణువుతో సంబంధం పూర్తిగా తెగిపోతుంది. అక్కడ తులసిగా జన్మించి నీ వివాహం ఒక రాక్షసుడితో జరుగుతుంది అని శపిస్తుంది. అప్పుడు గంగాదేవి సరస్వతీదేవితో, ఎలాంటి శాపం ఇచ్చావు లక్ష్మికి? అయితే నేను నీకు ఒక శాపం ఇస్తున్నాను, నువ్వు నదిగా మారి భూలోకంలో ప్రవహించదువు గాక అని శపిస్తుంది. సరస్వతీదేవి ఇంకా ఆగ్రహం పొంది, గంగా, లక్ష్మి గురించి నువ్వు నన్ను శపించావు కాబట్టి నీకు ఇదే నా శాపం. నువ్వు విష్ణు చరణాలను విడిచి భూమి మీద నదిగా మారుతావు. అంతేకాకుండా పాపాత్మలతో కూడి వారి పాపాలు అన్నీ నువ్వు అంటించుకుంటావు అని శపిస్తుంది. విష్ణువు యోగ నిద్రలో నుంచి అప్పుడే లెగుస్తారు. ముగ్గురు కోపంగా ఉండడం చూసి ఏమైంది అని అడగగా వారి శాపాల గురించి చెప్పి ఈ శాపాల నుంచి ఎలా ముక్తి పొందాలో చెప్పమని వేడుకుంటారు. అప్పుడు శ్రీహరి, మీరు మీ శాపాలను తప్పగా అనుభవించాల్సి ఉంది. కలియుగం వచ్చి 10,000 సంవత్సరాలు పూర్తి అయ్యాక మీరు భూలోకం విడిచి మీ యథారూపాల్లో మీ లోకాలను చేరుకుంటారు. ఈ లోపల మీరు మీ అంశతో భూమి మీద నదిగా అవతరించండి అని చెప్పి ఓదారుస్తారు. ఇంకా లక్ష్మీదేవి భూలోకంలో తులసిగా జన్మించింది. కానీ సరస్వతీదేవి బ్రహ్మదేవుడితో బాధపడుతూ మొరపెట్టుకుంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు, సరస్వతి, ఇదంతా జగత్ కళ్యాణం కోసమే జరిగింది. నీ నదీ నీరు తాగి మానవులు ఎంతో జ్ఞానం పొందుతారు. ద్వాపర యుగంలో వ్యాసుడి యొక్క జననం జరుగుతుంది. అతను నీ నదీ జలాలను తాగి ఆ జ్ఞానంతో ఎన్నో పురాణాలను వేదాలను రచించాల్సి ఉంది. ఆ పని సాకారం చేయడం కోసమే నువ్వు భూమి మీద నదిగా ప్రవహించాలి అని బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని ఓదారుస్తారు. అందుకని సత్యయుగంలో సరస్వతీదేవి భూమి మీద సరస్వతీ నదిగా ప్రవహించింది. ఇంక గంగాదేవి శాపం కారణంగా విష్ణు పాదాలను విడిచి బ్రహ్మలోకం చేరి బ్రహ్మను శరణు వేడుకుంటుంది. ఇంకా బ్రహ్మదేవుడు శరణార్థి అయి వచ్చిన గంగను తన కమండలంలో ఉండమని ఆశ్రయమిస్తారు. ఆ తరువాత త్రేతాయుగంలో భగీరథుని తపస్సు కారణంగా గంగా నది శివుని జటాజూటం మీదుగా భూమి మీద పడి 12 పాయలుగా విడిపోతుంది. అందులో ఒక పాయకు అలకనంద అని పేరు. సంస్కృతంలో అలకం అనగా జటాజూటం అని అర్థం. శివుని జటాజూటం అంటే అలకం నుంచి భూమి మీదకు వచ్చింది కాబట్టి గంగా నదికి అలకనంద అనే పేరు వచ్చింది. అలా అలకనంద నది ప్రవహిస్తూ సరస్వతీ నదితో సంగమం జరుపుతుంది. అదే కేశవప్రయాగ్. తిరిగి సరస్వతీ నది కాశీ దగ్గర త్రివేణి సంగమంలో గంగా యమునా నదులతో సంగమం జరుపుతుంది. అలా గంగా నది మరియు సరస్వతీ నది సంగమం దగ్గర కలుసుకున్నప్పుడు ఇద్దరు మాతలు ఒకరికొకరు శాపాలు ఇచ్చుకున్నందుకు క్షమాపణలు చెప్పుకుంటారు. అప్పుడు సరస్వతీదేవి ఇలా అంటుంది, పూర్వం మానవులకు జ్ఞానం ఒక్కటే ముఖ్యం అని అనుకున్నాను. కానీ నీ శాపం వల్ల భూమి మీదకు వచ్చాకే నాకు అర్థమైంది, భూలోకంలో మానవులకు జ్ఞానంతో పాటు ముఖ్యమైనవి ఎన్నో ఉన్నాయని. జ్ఞానం లేని ఐశ్వర్యం మరియు ఐశ్వర్యం లేని జ్ఞానం, చూపు లేని కళ్ళు, శరీరం లేని ఆత్మ వంటిదని. అందువల్ల ధనం వల్ల లక్ష్మి, విద్య వల్ల నేను ఇద్దరం సమానమే అని నీ శాపం వల్లే తెలుసుకున్నాను. అప్పుడు గంగమ్మ సరస్వతీదేవితో, నీ శాపం వల్లే శివుని జటాజూటం నా స్థిర నివాసం అయ్యింది. హరిద్వార్లో మళ్ళీ విష్ణు పాదాలను తాకగలిగాను. ఇంకా నేను పాపనాశిని అని, మానవుల పాపాలను తొలగిస్తానని అమ్మగా కొలుస్తున్నారు.
ఋషిమునులైతే హారతి ఇచ్చేమని నన్ను స్వాగతిస్తున్నారు. నీ శాపం వల్ల మానవ కళ్యాణం జరిగింది, అందువల్ల నీ శాపం నాకు వరం అయ్యింది అని చెప్పుకొని ఇద్దరు అమ్మలు సంతోషించారు. ఈ యుగం నాటి సరస్వతీ నది కలియుగం రాగానే ఎందుకు అదృశ్యమైంది తెలుసుకుందామా? ఇంకా ద్వాపర యుగం వచ్చింది. వ్యాస భగవానుడు జన్మించారు. ఈయన పుట్టడంతోనే వైరాగ్యంతో పుట్టి తపస్సు కోసం బద్రికాశ్రమునకు వచ్చారు. సరస్వతీ నది జ్ఞానాన్ని ప్రసాదించే గొప్ప నది కాబట్టి ఈ సరస్వతీ నది జన్మస్థలం దగ్గరే ఆశ్రమం ఏర్పరచుకొని కులపతిగా ఉంటూ వేదాలను, అష్టాదశ మహాపురాణాలను, ఉపపురాణాలను రచించారు. ఇంకా జగత్ కళ్యాణం కోసం మహాభారతం రచించాలని అనుకున్నారు. ఈ మహాభారతంలో వేదాల రహస్యం, పురాణాల రహస్యం, శాస్త్రాల రహస్యం అన్నీ ఉన్నాయి. ఇందులో లేనిది ఇంకా ఎందులోనూ లేదు. కానీ కలియుగం వచ్చేస్తుంది. ఈ పంచమ వేదన రాయడానికి సమయం తక్కువగా ఉండటం వల్ల వినాయకుడిని మహాభారతం రాయవలసిందిగా కోరుతారు. వినాయకుడు శ్లోకాలు ఆపకుండా చెప్పాలనే షరతు మీద ఒప్పుకుంటారు. వ్యాసుల వారు అందుకు అంగీకరించి వినాయకుడికి ఒక షరతు పెడతారు, శ్లోకాలను అర్థం చేసుకొని మరీ రాయాలని. ఇంకా వ్యాసుడు మహాభారత శ్లోకాలను చెబుతున్నారు, వినాయకుడు రాస్తున్నారు. వ్యాసుడు మహాభారతాన్ని చెప్తున్నప్పుడు సరస్వతీ నది ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల బాగా శబ్దం చేస్తూ ఉధృతంగా ప్రవహించేది. ఆ శబ్దానికి వ్యాసుడు చెప్పేది వినాయకుడికి సరిగ్గా వినిపించేది కాదు. అందుకు వినాయకుడు సరస్వతీ నదిని శబ్దం తక్కువ చేసుకోవాల్సిందిగా ప్రార్థించారు. కానీ అమ్మవారు శబ్దం తగ్గించుకునే ప్రయత్నం చేయలేదు. అందుకు వినాయకుడు, హే సరస్వతీ నది, పంచమ వేదమైన మహాభారతాన్ని రచించేందుకు నీ నదీ శబ్దం అంతరాయం కలిగిస్తుంది కనుక ఇంకా ఇక్కడి నుంచి నీ నదీ ప్రవాహం క్షీణించిపోతుంది మరియు నువ్వు అంతర్వాహినిగా ప్రవహించెదువు కాక అని శాపం ఇచ్చారు. అందుకు గాను సరస్వతీ నది యొక్క ప్రవాహం ఉద్గమం దగ్గర ఎక్కువగా మరియు కిందకు వచ్చేసరికి శాంతంగా ప్రవహిస్తూ కేశవ ప్రయాగ్ సంగమం దగ్గర రాగానే ప్రవాహం తగ్గి ఇంకా అక్కడి నుంచి అదృశ్యంగా పాతాళంలో ప్రవహిస్తుంది. ఇంకా ఈ సరస్వతీ నది ప్రవాహం తగ్గంగానే శబ్దం తగ్గింది. వెంటనే వినాయకుడు మహాభారతాన్ని రాయడం మొదలుపెట్టారు. అందువల్ల సత్యయుగం నాటి జ్ఞానప్రదాత అయిన సరస్వతీ నది కలియుగం వచ్చేసరికి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. నదీ ప్రవాహం తగ్గుతూ ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోయింది. ఇప్పటికి కలియుగం వచ్చి 5000 సంవత్సరాలు పూర్తి అయినందువలన సరస్వతీదేవి శాపవిముక్తి పొంది భూలోకం విడిచిపెట్టి బ్రహ్మలోకం చేరుకుంది అంటారు. ఇంకో 5000 సంవత్సరాలు దాటాక గంగాదేవి కూడా భూలోకం విడిచిపెట్టి స్వర్గానికి వెళ్లేందుకు తయారవుతుంది. ఇది సరస్వతీ నది యొక్క చరిత్ర. నెక్స్ట్ పార్ట్లో మానాగ్రామంలో చూడవలసిన ప్రదేశాలు, మానాగ్రామం విశిష్టత, వసుధార ఫాల్స్, స్వర్గారోహణ యాత్ర గురించి తెలుసుకుందాం.